అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్యాంశము పెన్షన్దారుల కష్టాల గురించి తెలుసుకుందాం. మన ముఖ్య అతిథి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి బూతుల భువనేశ్వరి గారు మరియు పెన్షన్దారులు వాలంటీర్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్దారులు వృద్ధులు ఈ బొల్లిగాడిని తిట్టినన్ని బూతులు ఏ రాజకీయవేత్తని ప్రపంచంలో తిట్టుండరు. అన్ని బూతులు తిడుతున్నారండి. ఎందుకంటే వారి కడుపు మండిపోయింది. ఎండలో ఎంతో మంది చనిపోయారు పాపము. పెన్షన్ చక్కగా ఇంటికి తెచ్చి ఇచ్చేవారు వాలంటీర్లు. వాళ్ళని తీసేసే వరకు వీళ్ళు అనేక కుట్రలు చేసి నిమ్మగడ్డ రమేష్ గారితో కలిసి ఎన్నో కుతంత్రాలు చేశారు. కాబట్టి వారు బగబగబగబానే మండిపోతున్నారు. వృద్ధులందరూ కూడా వీటిని కనపడితే కూడా కుక్కలు కొట్టినట్టు కొట్టి మున్సిపాలిటీ బండిలో వేసి తీసుకెళ్లిపోతారు. అంత రగిలిపోతున్నారు వృద్ధులు. ఆ యొక్క వృద్ధుల యొక్క ఆగ్రహాన్ని మనమంతా చూద్దాము. ఒకసారి బొల్లిగాని పలకరిస్తాం. హాయ్ బొల్లి, మీ పొలం ఉంటే పొలాన్ని కూడా కొట్టేస్తారు. ఏం ఆడుతున్నారో పిచ్చి సన్నాసి, ఏం ఆడుతున్నారో పిచ్చి సన్నాసి. ఇంక ఎవ్వరికి రక్షణ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏంటి కదన్నా, ఇప్పుడే మీరు చూస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు. ఒరే బొల్లిగా, ఇంటింటికి వస్తే నీ బాధ ఏంట్రా? ఇంటింటికి వచ్చి పాపం మా వృద్ధులు, ఎంతో మంది వికలాంగులు మంచంలో పడి రోగాలతో బాధపడుతున్న వారికి ఆ వాలంటీర్లు చక్కగా ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తుంటే నీ కడుపు మంట ఏంట్రా? నీ బాధ ఏంట్రా? నీ బతుకెందుకు రా బెదవా? ఒకసారి వినరా ఇవిడ ఏం చెప్తుందో. ఏమన్నా అనుకో, నోట్లో ఊళ్ళో ఉచ్చబోసుకుంటాను, ఉచ్చబోసుకుంటాను. ఎంత తిప్పలు పడుతున్నాం, ఎంత బాధపడుతున్నాం మేము. నిండకు తెచ్చిస్తాను, దాన్ని తెచ్చిస్తాను. అప్పుడు ఏంది బాధలు మాకు? న్యాయంగా ధర్మంగా పోటాపోటీగా ఉండి మంచి మాటలతో గెలుచుకోవద్దన్నాడు. ఇదేంది ఈ పుల్ల పెట్టడాలు? ఇది ఒక రాజకీయం, తొక్కలో రాజకీయం. చూసేవరా ఆవిడేమన్నదో? తొక్కలో రాజకీయం అని కూడా అన్నారు రా. పెద్దవాడికి ఎంత కడుపు మండింటే నేను అలా తిట్టింటదిరా. బుద్ధి జ్ఞానం ఉండొద్దురా. వాళ్ళ కడుపులు ఎందుకు కొడతావురా? ముసలోళ్ళ ఉసురు ఎందుకు రా పోసుకుంటావు? ఇకనైనా తెలివి తెచ్చుకోరా. రుచి వాలంటీర్లు వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరినీ కోరుతున్నా, వాలంటీర్ని మీరు రాజకీయం చేయొద్దండి. ఒరే లఫంగి, నువ్వే రాజకీయం చేయాలి, ఎవరో రాజకీయం చేయకూడదురా. వాళ్ళెందుకురా? వాళ్ళేదో 5,000కు బతుకుతుంటే వృద్ధులకు సేవ చేసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళ జోలికి ఎందుకురా వెళ్తావు? అందుకేరా నీకు అయిపోయిందిరా ఈ దెబ్బతో. నువ్వు సైకో చెప్పిన పనులు చేయొద్దండి. రే బొల్లిగా, నిన్ను వృద్ధులు తిట్టే తిట్లు నన్ను తిట్టింటే నేను ఇప్పుడు ఏదో ఒకటి తాగి చచ్చేవాడ్రా. అంత భయంకరంగా తిడుతున్నారా. ఒక్కసారి ఒక ఆవిడ వచ్చారు, విను. చక్కటి శుభాషితాలు వినిపిస్తున్నారు, పన్నీటి జల్లుల్లాగా ఉంటాయి. నువ్వు విని చాలా ఆనందిస్తావు. వినరా బొల్లిగా. ఒరే బొల్లిగా, నిమ్మగడ్డ గాని నమ్ముకొని నీ గడ్డ ఊడగొట్టుకున్నావు కదరా. ఉన్న ఓట్లు కూడా ఊడిపోయేటట్టున్నాయా? నీ తెలుగుదేశం పార్టీలోనే నీకు అనేక రకాలైన ఇబ్బందులు తప్పవు. నీ ఓటర్లే నీకు ఓటేయర్రా. మీరు అవసరమైతే ప్రజలకు అవసరమైన పనులు, ప్రభుత్వ పనులు చేయండి. కానీ వాలంటీర్లు కావాలండి. ఎందుకని? అవి ఇంటికే చేస్తున్నారు. ప్రతిదీ ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ అయినా ఏ సర్టిఫికెట్ అయినా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. రూపాయి తీసుకుంటలేదు. మేము అక్కడికి వెళ్ళేవారు అండి. మాకు మొత్తం ఇక్కడ మొత్తానారం అయితే తహసీల్దార్ కార్యాలయం అక్కడ సర్పారం, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ. ఇప్పుడైతే ఇక్కడ ఇచ్చేస్తున్నారండి, సచివాలయంలో ఇచ్చేస్తున్నారు. అంటే నేను విన్నావు కదా ఆవిడేం చెప్పారు? వాలంటీర్లే కావాలంటుంది. ఈ ఎన్నికల్లో నీకు కనీసం 100కు పడే ఓట్లు కూడా పడవు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం, జైలు కూడా నీకు ఖాయం. వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా, అచ్చం ఇలాగే తిడుతున్నారా నిన్ను. వెళ్ళిపో అంటున్నారా. నువ్వు జడ్ కేటగిరీ పెట్టుకొని తిరుగుతున్నావు. అదే నువ్వు జడ్ కేటగిరీ లేకుండా 1 గంట తిరిగితే రోడ్ల పైన నిన్ను పిచ్చి కుక్కలు కొట్టినట్టు వృద్ధులు, వికలాంగులు అందరూ కొట్టి ఈ దేశం నుంచి తరిమేస్తారు. అదిరా బొల్లిగా పరిస్థితి. నిన్న మొన్న నేను వింటున్నా,
నిన్న మొన్న కాదురా, రోజు ఇదేరా నిన్ను తిట్టటము. రోజు నేను వినలేక చచ్చిపోతున్నాను. నువ్వు నిన్న మొన్న విన్నట్టున్నావు. ఒక్కసారి యూట్యూబ్ పెట్టుకొని చూస్తే నీకు ఎన్ని సుభాషితాలు వినిపిస్తాయో నీకు తెలుస్తుందిరా. ఈవిడి శుభాషితం కూడా వినరా? చంద్రబాబు నాయుడు ఈ ముసలినా కొడుకు చేసిన పనికి 37 మంది చనిపోయారు. 37 మంది చనిపోయారు ఈ ముసలినా కొడుకు చేసిన పనికి. ఎందుకంటే వాలంటీర్లు ఇవ్వకూడదు అని ఆపేశారు. వాలంటీర్లు అంటే ఉద్యోగస్తులు కాదు, ఒకరు కేవలం పేదవాళ్ళకి, ఎలాంటి ముసలి వాళ్ళకైనా సరే ఇంటికి వెళ్ళి ఉదయం తెల్లవారుజాము సూర్యుడు రాకముందే తలుపు తట్టి మేము అని వచ్చి తలుపు కొట్టి ఇచ్చేవారు డబ్బులు. ఆ ముసలినా కొడుకు ఉన్నప్పుడు 200 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ఎంతమంది సమ్మగిలి పోయేవారో మాకు తెలుసు, ఎంతమంది చచ్చిపోయేవారో మాకు తెలుసు. అలాంటి ఎదవని నమ్ముకొని ఉంటారని ప్రజలు చెప్పండి. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాడు, ఏడ్ చేస్తే 40 ఏళ్ళ ఇండస్ట్రీకి ఏ పేదవాడికి ఇల్లు ఇచ్చాడు? ఒక్కొక్కరి దగ్గర 25,000 30,000 కట్టుకొని లంబడి కొడుకు పారిపోయాడు. నిన్నవారా బొల్లిగా నీ గురించి ఏం చెప్పిందో, 25,000 పట్టుకునేట నువ్వు పారిపోయావంట. అంటే నువ్వు దొంగ అని కూడా ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్పినటువంటి విషయాలన్నీ చక్కగా వివరించారు. నీ బ్రతుకంతా కూడా ఇంతేరా, నువ్వు ఏదో తిరుగుతున్నావు జట్ కేటగిరీలో, కానీ నీకు జూన్ 3 తర్వాత ఉంటుందబ్బా. ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంటి లోపలికి వస్తున్నారు. ఏది నోటుకొస్తారు మాట్లాడి ఒరే బొల్లి, ఇంట్లోకి వచ్చి ఏం చేశారా? నీ రహస్యాలన్నీ తెలుసుకున్నారా? నీకు సెకండ్ సెటప్ ఉన్నట్టుగా తెలిసింది. అవి ఏమన్నా తెలుసా ఏమిటి? అందుకే ఇలా సీరియస్ అవుతున్నావు వాలంటీర్స్ మీద. అదే అయి ఉంటుంది లేరా బొల్లి. వీళ్ళెవరండి ఇంటి లోపల రావడానికి? కచరా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. నీకులాగా దొంగతనాలే నాకు రాలేదురా బొల్లి. వాళ్ళేదో సంఘ సేవ కోసం వృద్ధులకు వికలాంగులకు చక్కగా వాళ్ళు తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించక ముందే తలుపు తట్టి ఇన్ని రోజులు పెన్షన్స్ అందించారా. నువ్వెందుకురా, వాళ్ళెందుకు వస్తున్నారని అడుగుతావురా లేచే. ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. ఇది ఎప్పుడు నేను ఇట్లా అనుకోలేదు. మా కుటుంబానికి ఈ పరిస్థితి పడుతుందని. అవును భూతల భువనేశ్వరి, నేను కూడా అనుకోలేదు నీ మొగుడికి ఇంత కష్టకాలం వస్తుందని. వీడి బతుకంతా బయట పెట్టేశారని భయపడుతున్నారు వాలంటీర్ల మీద. నిజమేనా? నీకు కూడా తెలిసిపోయిందా వీడు బ్రతుకు గురించి? బాధపడుకో బాబు. కడాన మీ వివరాలు ఎంత పోతున్నారంటే ఆయన 25 సంవత్సరాల క్రితమే. అయితే భువనేశ్వరి గారు, నీ మొగుడు 25 సంవత్సరాల క్రితమే లుచ్చా అని మీరు కనుక్కున్నారా? వాడి సెటప్లన్నీ తెలుసుకున్నట్టున్నారు, అందుకే బాధపడుతున్నారు. ఏమీ బాధపడకండి, మేమునా. మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా? ఇప్పుడు కరెక్ట్ గా చెప్పావురా బొల్లి. నువ్వు కరెక్ట్ గా అక్రమ సంబంధాలు ఉన్నాయని ఇప్పుడు తెలిసిపోయింది. అందుకే నీకు భయపడుతున్నావు వాలంటీర్లు ఇంటికి వస్తే నీ అక్రమ సంబంధాలు ఎక్కడ బయట పెడతారు అని. ఆయన ఎప్పుడు ప్రతి నిమిషం పని పని పని. బూతులు భువనేశ్వరి గారు, మీరు ఇలాగ బూతులు మాట్లాడుకోండి. పని పని అంటే ఏమిటి? అసహ్యంగా ఉంది, విన్నా కూడా నాకు అలర్జీగా ఉంది. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. గురించే ఆయన ఆలోచన. అయ్యో బూతులు భువనేశ్వరి, ఆయనకి 24 గంటలు అదే ఆలోచన. చిచి, ఎంత పాడు మాట చెప్పారు. ఎంత నీచుడండి వాడు. వాడికి ఎప్పుడు అదే అవంటే నాకు వినేదానికి కూడా చాలా అసహ్యముగా ఉంది భువనేశ్వర్ గారు. అలాంటిది మీరు ఎంతకాలం ఎలా సంసారం చేసి వాడితో ఎగుతున్నారు అని బాధపడుతున్నారు. నీకేమైనా అనుమానం ఉందా? అంటే ఒరే బొల్లి, నాకు ఎటువంటి అనుమానం లేదు. నీ ఆవిడ చెప్పి కన్ఫర్మ్ చేసింది కదా నీకు సెటప్లు ఉన్నాయని. మాకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. అందుకే నువ్వు వాలంటీర్ వ్యవస్థను ఎంతగా వ్యతిరేకిస్తున్నావని అర్థమైంది. కొంపల్ని కూల్చే మార్గం. నిజమే, వీడు పూర్తిగా ఓపెన్ అయిపోయాడు. వీడి బతుకంతా బయట పెట్టేసింది వాళ్ళ ఆవిడ. వీడికి సెకండ్ సెటప్లు ఉన్నాయని తెలిసిపోయింది. వీడికి జూన్ 3 తరువాత కేంద్ర కారాగారం రాజమండ్రి వెళ్లిపోవడం ఖాయముగా కనిపిస్తుంది. ఇదెక్కడ నాకైతే అర్థం కాదు. నీకేం సంబంధం? ఒరే బల్లి, నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండరా. బూతుల భువనేశ్వరి ఎప్పుడైనా నీ మీద దాడి చేసి నిన్ను నీ సెకండ్ సెటప్ ని పట్టుకొని పోయి ఒళ్ళంతా పగలగొట్టగలదు. ఎందుకైనా మంచిది ఎప్పుడు 24 గంటల జట్ కేటగిరీ సెక్యూరిటీలో ఉండు. మగవాళ్ళ పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? నీకేంటి సంబంధం? చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే ఏంటి ఈ వ్యవహారాలు?
నిజమేరా బొల్లి, నిన్ను చెప్పుతూ ఎప్పుడు కొట్టింటే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేవాడు కాదు. వాలంటీర్ వ్యవస్థ మీద ప్రతీకారం తెచ్చుకునేవాడు కాదు. ఆ వృద్ధులు వికలాంగులు హాయిగా పెన్షన్ తీసుకుంటా ఉండేవారు. నీ సెకండ్ సెటప్ల వల్ల ఇలాగైందని అర్థమైంది. తప్పుగా అడుగుతున్నా నేను. వ్యక్తిగత గోప్యం. నీ బతుకు బయటడిపోయిందని వ్యక్తిగత గోప్యం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్నెన్ని పనులు చేశావు అన్నీ కూడా వాలంటీర్లకు ఎలా తెలుస్తుందిరా? నువ్వే కదా చెప్పుకుంటున్నావు అన్ని వేదవ. మన విషయాలు మీకెందుకు? ఏ కుటుంబం ఎట్లుంటే నీకే సంబంధం. నాకెందుకని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు? నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు కాబట్టి ప్రజలందరికీ నీ యొక్క వ్యక్తిగత జీవితం కూడా అవసరమురా. నీ యొక్క మంచి చెడ్డలు చూస్తూ ఉంటారు. నువ్వు ఏమి వెదవ పనులు చేస్తున్నారో అన్ని ప్రజలు గమనిస్తారు కాబట్టి అందరికీ అవసరమేరా నీ వ్యక్తిగత జీవితం అని తెలుసుకోరాలు. దాని మీద మళ్ళా సంతకం పెట్టమంటున్నారు. పెడుతున్నారమ్మా సంతకాలు? వెదవ పనులు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే సంతకం పెట్టించుకుంటారని జ్ఞానం కూడా లేదు బొల్లిగా నీకు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు సంతకం పెట్టించుకున్నారు నువ్వు బాధపడిపోతున్నావు. దొంగతనం కేసులే కదరా. నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చిందన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావురా బొల్లిగా. కోపం ఎందుకురా? సంతకం పెట్టారా? సంతకం పెట్టారా? ఎవరైనా పెట్టాల్సిందే పోలీస్ స్టేషన్కి వెళితే వేదవా. రే బొల్లిగా, నువ్వు నిమ్మగడ్డ గారితో కలిసి చేసిన కుట్రలన్నీ బయటపడ్డాయిరా. ఇది కూడా నిదర్శనము. నిమ్మగడ్డ గారు మాట్లాడిన మాటలు వినరా? ఈ పెన్షన్స్ కానీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ వాలంటీర్స్ పాత్ర ఏమీ కూడా లేదు. అంచేది వాలంటీర్స్ ని ఈ ప్రక్రియ నుంచి కూడా దూరంగా గనక పెట్టినట్లయితే. ఒరే బొల్లిగా, నిమ్మగడ్డ రమేష్ గా, మీ ఇద్దరికి వెళ్లే ముందు నాది ఒక విన్నపమురా. మీరు మగోళ్ళైతే మగ పుట్టక పుడితే ఇద్దరూ సెక్యూరిటీ లేకుండా ఏదైనా ఒక పల్లెటూరు వెళ్లి వృద్ధులతోటి వికలాంగులతోటి మాట్లాడరండిరా. మీకు గొడ్డలి ఇప్పి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండిరా. ఇదేరా మీకు. వాళ్ళకి ఓటర్స్ ని డైరెక్ట్ గా కనపడే ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కు సంబంధించి ఎవరైతే అంగవైకల్యంతో బాధపడే వాళ్ళు వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్లి ఈ పెన్షన్స్ ని తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. నిమ్మగడ్డగా వాళ్ళకి ప్రత్యక్ష సంబంధాలు తెగిపోవడం కదరా, నీకే ఈ లోకము నుండి పూర్తిగా సంబంధాలు తెంచేసుకునే కాలం అతి దగ్గరలో ఉంది.